హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న పిట్ట కథతో మేము ముందుకొచ్చాను. ఒక చెరువులో 3 చేపలు నివసిస్తుంటాయి. సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు నివసిస్తుంటాయి. సుమతి చాలా తెలివైనది, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. కాలమతి వచ్చేసి కొంచెం లేజీగా ఉంటుంది, బద్ధకము. కానీ అపాయం వచ్చినప్పుడు మాత్రము చాలా యాక్టివ్గా తప్పించుకుంటుంది. మందమతి మాత్రము చాలా లేజీగా ఉంటుంది, చేద్దాంలే చూద్దాంలే అని ఉంటాయి. అలాగే ఆ చెరువులో వాటర్ నీరు ఎండిపోతుంది అని చెప్పేసి వేరే చెరువులోకి దగ్గరలో ఉన్న సరస్సులోకి షిఫ్ట్ అవుదామని సుమతి వాళ్ళకి చెప్తుంది. కానీ మిగిలిన కాలమతి, మందమతి మాత్రము టేకిటీ తీసుకుంటాయి. సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఆలోచిస్తాయి. సుమతి మాత్రము పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి వేటగాడు వచ్చి వల విసురుతాడు. ఆ వలలో కాలమతి మరియు మందమతి చిక్కుంటాయి. కాలమతి చాలా చక్కగా జీవం లేనట్టు యాక్టింగ్ చేసి చిన్నగా మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోయి తప్పించుకుంటుంది. మందమతి మాత్రం అలాగే ఉండి లేజీగా ఉండి అది వేటగాడికి ఆహారం అయిపోతుంది. అలాగే మనలో కొంతమంది సుమతిలాగా ప్రాబ్లం రాకముందే ఆలోచించి హెల్త్ అండ్ వెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చాకచక్యంగా వ్యవహరిస్తారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ ఆదాయం విషయంలో కానీ ఒక అంచనాకు వచ్చి చాలా నైస్గా చేసుకుంటారు. మనలో కొంతమంది కాలమతిలాగా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు అపాయం వచ్చినప్పుడు ఆలోచన చేసి ఉపాయం చేసుకొని తప్పించుకుంటారు. ఇంకా కొంతమంది మందమతిలాగా ఆ సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆలోచిస్తే సమస్య వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా లేజీగా ఉండడం జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ అశ్రద్ధ చేయడం వల్ల ఆదాయం అనేది లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి డాక్టర్ల ఉచ్చులో పడి దుడ్లు ఆగం చేసుకొని చివరకు ఎముడికి బలైపోతారు.